చదివితే బాగుండు. ఆ పారాయణ అలా కొనసాగితే గురుభ్యో నమః. చదువుతావమ్మా? జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠిదాసోహాలు మనం 8వ పది ఎల్లియంలో 6వ పాసురంలోకి వచ్చాం కదండి. ముందుగా పాసురానుసంధానం. கூத்தாம்மான் கொடியேன் இடர் முற்றவும் மாய்த்தாம்மான் மதுசூதாம்மான் உரை பூத்த பொழில் தன் திருக்கடித்தானத்தை ஏத்தனில்லா குறிக்கொண்மின் இடரே. కూతామ్మాన్ 6వ పాసురం ప్రతిపదార్థం. ఆయనకి తిరుక్కడిత్తానము అంటే చెప్పలేనంత ఇష్టం. అన్ని దివ్య దేశాలు నమ్మాళ్ళవార్లకి చాలా ఇష్టం. అక్కడ ఉండేటువంటి పెరుమాళ్ళని సేవించుకోవాలి అని, నన్ను సేవించుకోండి అని ఆ పెరుమాళ్లే ఆళ్వార్ల ముందుకు వచ్చి నిలబడుతున్నారు, దర్శనం ఇస్తున్నారని చెప్పుకుంటున్నాం కదా. ఆ తిరుక్కడిత్తానం మీద ఉండే ప్రేమ చేత ఇదిగో మేమే కాదు మీరందరూ కూడా తిరుక్కడిత్తానంకి వెళ్ళండి అని నమ్మాళ్ళవార్లు ఈ పాసురంలో చెప్తున్నారు. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఆ తిరుక్కడిత్తానం అనేటువంటి దివ్య స్థలాన్ని సేవించుకోవాలి. దివ్య దేశన వైభవాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. కూతామ్మాన్, కూత అంటే మామూలుగా దివ్య చేష్టలు, దివ్య నృత్యాలు ఇలాంటివన్నీ. స్వామి, అమ్మాన్ అంటే స్వామి. కోడి ఏన్ ఈడర్ మాయత్త అంతవరకు కలుపుకోవాలి. కొడియేన్ పాపిష్టివాడనైనా నా యొక్క ఇడర్ మొత్తవం మాయత్త పాపాన్నంతటిని నశింపచేసి. ఆ నమ్మాళ్ళవార్లు ఆయన తలుచుకునేటప్పటికే నా పాపం అంతా పటాపంచలు అయిపోయింది. అలాంటి నా పాపాన్ని పటాపంచలు చేసిన అమ్మాన్ స్వామి మధుసూదన్, మధు అనేటువంటి రాక్షసుణ్ణి చంపినటువంటి వాడు అమ్మాన్ సర్వేశ్వరుడైన స్వామి ఉరై ఆయన నిత్య నివాసం చేసేటువంటిది ఈ తిరుక్కడిత్తానము. అంటే ఒక్కొక్క పాసురంలో స్వామి యొక్క ఒక్కొక్క నామ వైభవాన్ని, ఇందులో మధుసూదన నామ వైభవాన్ని రాక్షస సంహారి అని చెప్పుకోవడం అన్నమాట. అంతేకాకుండా పూత్త పొழிల్ తన్ తిరుక్కడిత్తానత్తై, చక్కగా వికసించినటువంటి తోటలు, పొழிల్ అంటే తోటలు కదా, తోటలు ఉన్నటువంటిది తన్ తిరుక్కడిత్తానత్తై, చల్లగా ఉంటుంది. ఎంత హాయిగా ఉంటుందండి వాతావరణం. ఇప్పుడు మనకు వాతావరణం ఎలా ఉంది చూడండి. మేఘావృతమై గాని చల్లగా గాని ఏమాత్రం వేడి లేకుండా చక్కగా ఎలా ఉందో అలాగ సర్వకాలాల్లోనూ ఉండేటువంటి తిరుక్కడిత్తానం. ఆ ఊరి ఎప్పుడు అలా ఉంటుంది. చల్లని నమ్మాళ్ళవార్లు వేంచేసి ఉండడం వల్ల ఆ దివ్య దేశం కూడా అంత చల్లగా ఉంటుంది. దానిని స్తోత్రం చేస్తే ఇడర్నిల్లా కొళిమిన్, దుఃఖాలన్నీ కూడా, మన మనస్సులో ఉండేటువంటి దుఃఖాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. దివ్యదేశ సందర్శనం గాని, దివ్యదేశ నామానుసంధానం గాని పాపాలని పటాపంచలు చేస్తుంది అనేటువంటి సందేశాన్ని ఈ పాసురంలో మనకి ఇచ్చారు అన్నమాట. ఇంకా వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం. 6ాం పాటు. తమ్ముడయ్య ప్రీతి ప్రకర్షత్తాలే, ఈయనకి ఆ తిరుక్కడిత్తానంలో ఉన్న ప్రేమ చేత తిరుక్కడిత్తానత్తై ఎల్లారుం ఆశ్రయింగోల్ ఎంగిరార్. ఇదిగో నాకు ఇంత ఆనందంగా ఉంది ఇక్కడికి వస్తే. మీరందరూ కూడా రండి, ఈ పెరుమాళ్ళని సేవించుకోండి, ఇంత దివ్యానందాన్ని పొందండి అని దివ్యదేశ సందర్శన ఇచ్చేటువంటి ఆనందాన్ని ఈ పాసురంలో చెప్తున్నారు. కూత్తామ్మాను మనోహార్యాన చేషితంగళయ్యుడయ్య సర్వేశ్వరన్. ఏ చేష్ట చేసిన మనస్సుని దోచేసుకుంటుంది. మనోహారి, మనస్సుని దోచేసుకుంటుంది. అంత ఆనందంగా ఉండేటువంటి దివ్య చేష్టలు కలిగినటువంటి సర్వేశ్వరుడు
కొడియేన్ నేను చూస్తే మహాపాపియానయన్హుడయ్య. ఆయనేమో మనోహారి దివ్య చేష్టితలు, నేనేమో మహాపాపినైనటువంటి వాడిని. రెండు ఒకదానికి ఒకటి సంపూర్తిగా వ్యతిరేకమైనటువంటి లక్షణాలు మా ఇద్దరికి. ఇడర్ మొత్తం మాయత్తమ్మాన్ దుఃఖం మొత్తం తీర్చేటువంటి వాడు. தன்னை பிரிந்தனான் பட்ட கிளேசத்தை எல்லாம் வாசனையோடே போக்கினன் స్వామి. వాసనయ్యోడే అనే పదంలో ఉంది. అంటే సవాసనగా దుఃఖాలన్నీ కూడా తుడిచిపెట్టేసేటువంటి స్వామి. అంటే భగవన్నామ అనుసంధానము మన పాపాలని సమూలంగా తుడిచివేస్తుంది అని నంబిళ్ళయ్య గారు అంత ఖచ్చితంగా చెప్తున్నారనమాట. ఈడర్ ముత్తవమ్మ ఎత్తవమ్మ తన్నై పిరిందునాన్ పట్ట క్లేసత్తై ఎల్లాం, తనకి దూరమయ్యానని నేను పడ్డ బాధనంతటిని వాసనయ్యోడే పోక్కినయన్ స్వామి, సమూలంగా తుడిచివేసినటువంటి తండ్రి. ఒక్కసారి ఆ పెరుమాళ్ళని ధ్యానించుకునేటప్పటికి అంత ఆనందం కలుగుతుంది నమ్మాళ్ళవార్లకి. అలాంటి హృదయ స్థితిని అందరం అలవరుచుకోవాలి. అంటే నామానుసంధానంతో దివ్యానందాన్ని పొందాలి అని చెప్పడం అన్నమాట. మధుసూదన్నిత్యాది ప్రతికూల నిరసన స్వభావనాన సర్వేశ్వరన్. మధు అనేటువంటి మధుకైటబుల్లో మధు అనేటువంటి ఆ ప్రతికూలుడైనటువంటి రాక్షసుని నశింపచేసినటువంటి సర్వేశ్వరుడు నిత్యవాసం పండిగర దేశం, ఎప్పుడు వేంచేసి ఉండేటువంటి దేశము ఈ తిరుక్కడిత్తానము. పూత్తపజల్ ఆయన నిత్య నివాసం చేయడం వల్ల ఎప్పుడు అసలు వేరే ఋతువులు ఏం లేవా, ఒక్క వసంత ఋతువే 12 నెలలు ఉంటుందా అన్నట్లుగా ఉన్న అందమైనటువంటి ఊరు. ఇప్పుడు మనకి కొన్ని ప్రదేశాలు చూడండి, ఎప్పుడు అలా వానలు పడుతూ ఎప్పుడు అలా చల్లగా ఉంటూ ఇలా చెప్పుకుంటూ ఉంటామే. అలాగా ఈ తిరుక్కడిత్తానం కూడాట నిత్య వసంతమా అన్నట్లుగా ఉంటుంది టండి. వేరే ఎండలు బాధలు ఇలాంటివి ఏవి ఉండకుండా ఉంటుంది అనమాట. కటాక్ష వర్షం మారిలే పూ మారువదు. ఈ వాక్యం చాలా బాగుంది. తన కటాక్షం వర్షించడం వల్ల ఆ వాన ఎప్పుడు కూడా పడుతూ ఉంటుంది టండి. అంటే ఏంటి, పెరుమాళ్ళు సర్వకాల సర్వావస్థల్లో ప్రేమతో మనను అనుగ్రహించేటువంటి దివ్యస్థలము తిరుక్కడిత్తానము. శ్రమహర్మాన తిరుక్కడిత్తానత్తై మన శ్రమను తీర్చేటువంటి తిరుక్కడిత్తానము. ఏతనిల్లా ఇడ ఇని అత్తై చెయ్య ఇడరావదు నమక్కిదు దేశమన్రు ఎండ్రు சும்மானாதே சும்மைனாதே கைவிட்டோடும் குறிக்கொண்மென் இத்தை ஓலக்க வார்த்தை எண்ணிராதே புத்தி பண்ணுங்கோள் పండుగోళ్. అంటే నిశ్శబ్దంగా ఉండి, అంటే తిరుక్కడిత్తానాన్ని స్తుతించగానే నా దుఃఖాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. కాబట్టి పెరేతిరువందాదిలో అంటారనమాట, సుమ్మనాదైగైనట్టోవడం అంటే చెప్పకుండా పారిపోతాయి, అంటే పటా పంచలైపోతాయి అని ఒక మాట ఉంది తెలుగులో. అన్ని వైపులా ఎలా పారిపోయాయో తెలియకుండా అది చెప్పేటువంటి, ఇది సభలో చెప్పే వార్త అనుకోకండి అన్నారండి. ఇక్కడ సుమ్మైనాదే కైబెట్టాడు ఇతై ఓలక్క వార్తై ఎన్ని రాదే. అది నలుగురు ముందు అలాగే చెప్తారండి, కాకపోతే మంచిది కాదంటారా, అన్ని మంచి అంటారు అని ఒకళ్ళ కోసం చెప్పేటువంటి మాట కాదండి. ఓలక్క వార్త ఎన్ని రాదే సభలో గొప్పలకి కోసం చెప్పేటువంటి మాట కాదు. బుద్ధి పండుగోళ్, ఇది వాస్తవం నమ్మండి అని ఈ 6వ పాసురంలో పాపహరమైనటువంటి తిరుక్కడిత్తాన వైభవాన్ని మనకి చెప్తున్నారు. పూత్తామ్మాన్ கொடியேன் இடர்முத்தவும் மாயத்தாம்மான் மதுசூதாம்மான் உரை பூத்த பொழில் தன் திருக்கடித்தானத்தை ஏத்தனில்லா குறிக்கொள்மின் இடரே. 7వ பாசனம். பொன்மின் இடர்கடா உள்ளத்து கோவிந்தன் மண் விண் முழதும் அளந்த ஒன் தாமரை மன்னவர் தாம் தொழ வானவர் தாம் வந்து
నన్ను తిరుక్కడెత్తాన నగరే. ఎలాంటి నగరం అండి నగరము? మన్ను విన్న మురుగం భూమి ఆకాశాలు మొత్తం అడంద గోవిందన్ కొలిచినటువంటి వాడు, అంటే వామనావతారం ఎత్తినటువంటి మహానుభావుడు, భూమి ఆకాశాలను కొలిచినటువంటి స్వామి గోవిందన్, గోవిందుడి యొక్క వన్ తామరై శ్రీపాద పద్మం మన్నవర్తాం భూలకంలో ఉన్న వాళ్ళు కూడా ఆశ్రయించినట్టే వానవర్తాం నిత్య సూర్యులను వచ్చి నన్ను ఆశ్రయించేది. ఇక్కడికి వచ్చి అమ్మో పెరుమాళ్ళు ఇక్కడ అవతరించారు అని ఈ భూలోకంలోకి వచ్చి ఆ నిత్య సూర్యులందరూ కూడా నిత్యవాసం చేస్తూ ఉంటారు అని. అందువల్లే దివ్యస్థలాలకు వెళ్ళినప్పుడు నిత్య సూర్యులందరూ అక్కడ రకరకాల రూపాలుగా ఉంటారు అని. మనం నైమిసారణ్యం వెళ్ళినప్పుడు మరీ ప్రత్యక్షంగా చెప్తారు చూడండి. వృక్ష రూపాలుగా మహర్షులు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతిదీ దైవము అవతరించినటువంటి రూపమే, దైవము ఆ రూపంగా వచ్చినటువంటి రూపమే అన్నట్లుగా ఉండేటువంటిది తిరుక్కడిత్తాన నగరే. ఈ పట్టణము ఈడరెక్కడ ఉళ్ళదు కొళిమెన్. దీన్ని మీ దుఃఖం తీర్చేలాగా మనస్సులో ఉంచుకోండి. మహా మనోహార్యాన ചശിന്തങ്ങളയുള്ളയ സർവേശ്വരൻ കൊടിയേൻ మహాపాపియాన ఎన్నుడయ్య. ఇది ఓలక్క వార్త ఎన్నిరాదే, ఇదేదో నలుగురి కోసం చెప్పిన మాట కాదు. బుద్ధి పన్నం గోల్, మీ మనసులో అంటే నమ్మండి అని అర్థం. మనసులో పెట్టుకోండి అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే నేను చెప్పిన మాట నిజము, నమ్మండి అని చెప్పి విశ్వాసపూర్వకంగా ఆళ్వార్లు మనకి చెప్పారు. 7వ పాసరం. పొన్మిన్నెరక్కడ உள்ளத்து கோவிந்தன் மண்வின் முழுதும் அளந்தவன் தாமரை மன்னவர் தாம் துழ వానవర్ தாம் வந்து నన్ను తిరుక్కడెత్తాన నగరే. 8వ పాసరం. 7వ పాసరంలో ఏం చెప్పుకున్నాం? గోవిందుడు భూమి ఆకాశాలన్నీ అందమైనటువంటి తన పాదాలతోటి మన్ను విన్ను ములుదం అళందవన్ తామరై పాద పద్మాలతోటి అందంగా కొలిచినటువంటి స్వామి అని. అంటే తన పాదం అనే ఒక పద్మంతో భూమిని అంతరిక్షాన్ని అంతటినీ కూడా కొలిచాడు అనేటువంటిది. ఇంత సుకుమారమైన పాదంతో రాయి రప్ప అని లేకుండా అబ్బా ఎలా కొలిచావయ్యా అని ఆ సౌకుమార్యాన్ని ఒకసారి తలుచుకొని మన్నవరతాం వానవరతాం అందు నన్ను తిరుక్కడెత్తాన నగరే. అంటే భూలోక వాసులు సేవిస్తుంటే ఆహా ఇంత గొప్పదాని నిత్య సూర్యులు కూడా వచ్చి సేవించారు అనేటువంటిది అందరికీ కూడా అందుబాటులో అత్యామూర్తిగా ఉన్నటువంటి ఈ తిరుక్కడిత్తానం అనేటువంటి ఈ దివ్య దేశాన్ని మీరు మనసులో పెట్టుకోండి. మీలో ఉన్నటువంటి దుఃఖాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని 7వ పాసురంలో చెప్తే, 8వ పాసురంలో తాన నగర్గల్ தலை சிறந்து எங்கெங்கும் வானின்னிலங்கள முற்றும் எம்மாயற்கே ஆன விடத்தும் என்னெஞ்சும் తిరుక్కడిత్తాన నగరం తాన తాయప్పదియే. భగవంతుడికి ఆయన ప్రత్యేకంగా కొలువు తీరినటువంటి దివ్య తిరుపతుల రవి కొన్ని ఉంటే ఇది చెప్పేటప్పుడు ఆహా ఇది అసలు వేరండి, దీని ప్రత్యేకతే వేరండి అని తిరుక్కడిత్తాన నగరం మాత్రం అన్నిటికంటే ప్రత్యేకత గలది. అలా పెరుమాళ్ళకి ఈ ఊరంటే చాలా ఇష్టమండి అని ఈ పాసురంలో చెప్తున్నారు అన్నమాట. వాన్ ఎన్నిలం కడల్ ఎంగెంగుం. వాన్ అంటే పరంపదం, ఎన్నిలం అంటే ఈ భూలోకం, కడల్ అంటే క్షీరాబ్ది, ఎంగెంగం ఇవన్నీ దివ్య దేశాల యందున్న నగరగల్ దివ్య దేశాలు. అంటే పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతారాలుగా ఉన్న మొత్తం సమస్త దివ్య దేశాలు కూడా మొత్తం తలైచిరందా అంత శ్లాఘ్యాలో ఎందుకని తానం ఆన విడత్వం ఆయనకి వాసస్థానాలు కాబట్టి. అయినా ఎన్నెంజం తిరుక్కడెత్తాన నగరం తన్ తాయం అంటే నా మనస్సు ఈ తిరుక్కడెత్తాన నగరం అనేటువంటి ఈ దాయ భాగము అంటే మన ఆస్తి అన్నమాట.
మన సొంతం అన్నమాట. అలాగా పతి ఆయన దివ్యదేశంగా అవన్నీ ఒకెత్తండి, తిరుత్తాన నగరం తిరుక్కడిత్తానం ఒకెత్తండి అంటున్నాడు అని చెప్తున్నారు ఈ 8వ వ్యాఖ్యానంలో. ఎట్టాం పాటు அவனுக்கு విలక్షణమా నగరంగా పలముండాయిరుక్క చేదేయం. ఆయనకి చాలా ఇష్టమైనటువంటి నగరాలు చాలా ఉన్నప్పటికీ కూడా, అయినప్పటికీ కూడా என்னுடைய நெஞ்சையும் తిరుక్కడిత్తానత్తయ్యం దాయప్రాప్తమాన వ్యాఖ్యానం పూర్తి అవ్వలేదు కదా. దుఃఖ నివృత్తికు ఏర్ప వేండా. ఏమండి, మీ దుఃఖాన్ని పోగొట్టుకోవాలి అని ఏదో స్తోత్రం చెప్పా కదా అని చెప్పడం కాదండి. ఆహా, ఈయన చెప్పారు ఈ ఊరు గొప్పది అని నా కోసం అనుకోవడం కాదండి. తిరుక్కడిత్తానత్తై నెంజాలేనైనా ఇక్కామయ్యం ఎంగిర. దాన్ని మనసారా ఒక్కసారి ధ్యానించండి. ఎంత అద్భుతంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. కొన్మిన్ ఇత్యాది కొన్మిన్ ఉంగల్ సమస్త దుఃఖంగళం పొంబడియాన తిరుక్కడిత్తానత్తై మనస్సాలై నినయ్యంగోళ్. మీ మనస్సులో ఉండే దుఃఖాలన్నీ శాశ్వతంగా పోయేలాగా తిరుక్కడిత్తానం అని ఒక్కసారి అనుకోండి. అంటే అర్థం ఏంటి? ఆ నామాన్ని మనం ఒక్కసారి మనసారా ధ్యానిస్తే మన పాపాలన్నీ పటాపంచలు అయిపోతాయి. గోవిందన్ సర్వసులభనానవనుడయ్యా. ఈ గోవిందనామ ఏమిటండి? అన్ని అందరికీ కూడా అందుబాటులో ఉండేవాడు. ఆవులని అటు సంస్కృతాన్నని, అటు గోవులని అని, అటు కిరణాలు అని ఎన్ని అర్థాలు చెప్పుకున్నా సమస్త వశీకరత్వం శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం అన్నమాట. మణ్వెన్ ముழுதும் మళందవన్ తామరై ஒரு தாமரை பூவை கொண்டாయిత్. భూమి అంతరిక్షంగా ఎళందు కొండదు. ఒక తామర పువ్వును తీసుకుని కొలిచాడండి. ఇది పొయిటిక్ ఎక్స్ప్రెషన్ అండి. తామర పువ్వుతో భూమి అంతరిక్షాలు కొలిచాడు అంటే పాదంతో కొలిచాడు అని చాలా అందంగా చెప్పడం అన్నమాట. ఓ తామర పువ్వు తీసుకుని భూమిని అంతరిక్షాన్ని చక్కగా కొలిచాడు. అది మన్నవర్ తాందజ ఎడక్కై వలక్కై ఎరియాద. భూమి ఇళ్ళాళ్ళ కుడి ఎడమ అనేటువంటిది లేకుండా భూమిలో ఉండేటువంటి అందరినీ కూడా కుడి చేతికి ఎడం చేతికి భేదం ఎరగనటువంటి భూలోకస్తులందరినీ కూడా వీళ్ళందరి చేత సేవింపబడేలాగా నిత్యకేయ ఇరుక్కుమా పోలే అక్కడ నిత్య సూర్యులకి ఎలా అందుబాటులో ఉన్నాడో అలా కుడి ఎడమలు తెలియని మనకు కూడా ఆరాధ్యుడై ఉన్నటువంటి స్వామి. ఉగంధరుడిన దేశం ఆనందంగా నివసించిన ప్రదేశము. సంసారిగడికేయా ఇరుక్కై. మన అదృష్టం ఏమిటంటే మన కోసమే, సంసారుల కోసమే ఇక్కడికి వచ్చి ఇలా నిలిచినటువంటి స్వామి. వానవరిచ్చాది సంసారిగడుక్కు ముఖం కొడుతూ కొడు నిక్కర నిర్మయ్యై అనుసంధిత్. సంసారులకే స్వంతం చేసినటువంటి ఆయన యొక్క దయాగుణాన్ని, సౌలభ్యాన్ని అంత మన కోసమే వస్తే రానండి, నిత్యసూర్యులు కూడా వచ్చి సేవించుకుంటారు. కానీ ఇది మన కోసమే వచ్చినటువంటిది అని చెప్పడం అనమాట. నిత్యసూర్యుగళం వందు కిట్టు పిరదేశத்தை కొన్మినడర్ ఇక్కడ ఉళ్ళదు. లోపల ఉండేటువంటి దుఃఖాన్ని అంతటినీ కూడా సమూలంగా తుడి చేసేటువంటిది. ఇంగుళ్ళార్ అంగుపోవదు మేన్మయ్యే అనుభవిక్క అంగుళ్ళార్ ఇంగు వరవదు. శీల గుణానుభవం పన్నుగైక్కు. చాలా బాగుంది. ఇక్కడ ఉన్న వాళ్ళవేమో పరంపదానికి వెళ్ళి ఆ ఆనందం అనుభవించాలి అంటే పరమపదవాసులు ఇక్కడకు వచ్చి ఆయన శీల గుణాన్ని అనుభవించాలి అనుకుంటారు. నేర్మై, దయాగుణం ఏది గొప్ప అండి ఈ రెండిట్లో అంటే ఆళ్వారంటారు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సేవించడమే గొప్ప. మన దగ్గరికి నిత్య సూర్యులు కూడా వచ్చి సేవించాలి అని అనుకోవడమే చాలా గొప్ప అనేటువంటిది గుణానుభవం పన్నుగ ఎక్కువ అంటారు 7వ పాసలు. పొన్మినడక్కడ உள்ளத்து கோவிந்தன் மண்மின் முழுதும் கலந்தவன் தாமரை மன்னவர் தாம் தொழாவானவர் தாம் வந்து நன்னு திருக்கடித்தான நகரே. 8వ పాసల. தான நகர்கள் தலைத்திருந்து எங்கெங்கும்
வானின் நிலங்கள் முற்றும் நிம்மாயற்கே ஆனவிடத்தும் என்னெஞ்சம் தெருக்கெடுத்தான నగరం తన దాయపదియే. దాయపది అని ఒక మంచి పదం వేశారు అన్నమాట. అంటే ఏంటంటే వాన్ అంటే పరమపదం, ఈ నిలం అంటే ఈ భూలోకం, కడల్ అంటే క్షీరాబ్ది, ఎంగెంగం ఎక్కడున్నా సరేనండి. అన్ని దివ్య దేశాలు నగరుകൾ మొత్తం తలైచిరందా, మొత్తం అన్ని కూడా శ్లాఘ్యాలు, వాసస్థానాలు, తానం ఆన విడత్వం అయినప్పటికీ. ఆయన ఎక్కడుంటే అక్కడే గొప్పండి, అన్నీ గొప్పవే. అయినప్పటికీ ఎన్నెంజం తిరుక్కడిత్తాన నగరం తంతాయం, నా మనస్సు ఈ తిరుక్కడిత్తాన నగరాన్ని దాయభాగంగా తలుస్తోంది. దాయభాగం మా నాన్నగారి నుంచి నాకు వచ్చేటువంటి ఒక హక్కు భాగము, అంటే ఇది నాది, నా సొంతం అనే ఒక దివ్యానందాన్ని ఇస్తుందట. ఏది? తిరుక్కడిత్తానాన్ని స్మరించుకుంటే అంత ఆనందం కలుగుతుంది. మనది, మన దాని మీద మనకు హక్కు ఉండి ఎంత ఆనందంగా అనుభవిస్తామో ఈ తిరుక్కడిత్తానాన్ని ఆళ్వార్లు అలాగా అనుభవిస్తున్నాను అని అంటున్నారు అన్నమాట. ఎట్టాం పాట్ 8వ పాసురము. தான நகர்கள் தலை சிறந்து எங்கெங்கும் வானின் நிலங்கடல் முற்றும் மெம்மாயற்கே ஆனவிடத்தும் நெஞ்சம் திருக்கடைத்தான நகரம் தன தாயப்பதியே. தாயப்பதிகள் தலை சிறந்தெங்கெங்கும் மாயத்திலானால் மன்னி வீட்டிருந்தான் உரை தேசத்து அமரர் திருக்கடைத்தானத்துள் ఆయర్కు అధిపతి అర్బుదం తానే. ఇక్కడ ఎట్టాం పాటలో అవనకు విలక్షణమైన నగరంగా పలవుండా ఇరుక్క చేదేయం, ఆయనకి ఇష్టమైనటువంటివి విలక్షణమైనవి ఎన్నో నగరాలు ఉన్నప్పటికీ కూడా ఎనుడయ నంజయం తిరుక్కడిత్తానత్తయ్యం, నా మనసు ఈ తిరుక్కడిత్తానంలో దాయప్రాప్తమైన స్థానం విరుంబి ఇరుక్కం, నా హక్కు కలిగినటువంటి ఆస్తిగా ఉంది అన్నారు. తాననగర్ అంటే వాని నిలంకడల్ ఎంగెంగం తలై చిరందా తాన నగరుகள் முத்தும் எம்மாயற்கையான விடத்தும் மேலில் லோகங்களும் భూమిயிலும் కడలిலும் కన్న విడం ఎల్లాం. ఆకాశం కాదు, భూమి కాదు, కనపడ్డ స్థలం అంతా కన్న విడం ఎల్లాం. மிகவும் ஸ்லாகியமான இருப்பிடமான நகரங்களும் மொத்தம் என் పక్కలిలే అభినవిష్టமான ఆశ్చర్యభూతనకు. అన్ని కూడా పైలోకాలు, భూమి, సముద్రం ఒకటేమిటి, అన్ని నా యందు ప్రేమ పెంచుకున్నటువంటి ఆ ఆశ్చర్యభూతినివి. అంటే అన్నిటి మీద ఆయనకు హక్కు ఉంది. అయినా కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఆన విడత్వం అన్న ఆ ఇరుక్క చేదేయం ఎన్ నెంజం తిరుక్కడత్తాన నగరం తనకు దాయప్రాప్తమాన స్థానమాగ విరింబిరాన్ என்றான். దాయప్రాప్తం, నాన్నగారి నుంచి మనకి ఒక ఆస్తి వచ్చింది అనుకోండి, దాని మీద మనం పొందే ఆనందం వేరు. మిగిలినవన్నీ తలుచుకుంటే పొందే ఆనందం వేరు, మనది అనేటప్పటికి ఉండేటువంటి ఆనందం వేరు. ఆ ఆనందాన్ని ఇక్కడ చాలా అందంగా చెప్పారు. ఈ 9వ పాటులో தாயப்பதிகள் தலை சிறந்து எங்கெங்கும் மாயத்தினால் மன்னி வீட்டிருந்தான் உரை தேசத்து அமரர் తిరుక్కడిత్తానత్తుల్ ఆయర్కు అధిపతి అద్భుతం తానే. అంటే తలై చిరంద, ఎంతో గొప్పవైనటువంటివి. దాయం, దాయం అంటే పెద్దల నుంచి అనాదిగా మనకు వచ్చేటువంటి ఆస్తి. అవి పతిகள், దివ్య దేశాలు. అంటే మన పెద్దలు మనకు అందించినటువంటి ఆస్తి దివ్య దేశాలు. ఎంగెంగుం ఉరై, అన్ని చోట్ల పెరుమాళ్ళు నిత్య నివాసం చేస్తూనే ఉన్నారు. ఆయర్కధిపతి, గోపకులానికి నాయకుడు. అచ్యుతన్, అచ్యుతుడు. అచ్యుతుడు అంటే భక్తులని జారిపోకుండా. చదవలేదమ్మా. అన్ని దివ్య దేశాలు కూడా అనాది సిద్ధాలైనప్పటికీ కూడా ఈ తిరుక్కడిత్తానం నాకు ఇష్టమని నన్ను ఆదరించడం కోసం దీంట్లో ఉన్నాడేమో. అలా సమన్వయించుకోవడం చూడండి. నా కోసమని ఈ తిరుక్కడిత్తానంలో ఆయన వేంచేసి ఉన్నాడు అనేటువంటిది. 9 అల్లాద తిరుప్పతిగళమెల్లాం అవనుక్కప్పడియే என்றோ என்னில்
ఏమండి మిగిలిన దివ్య దేశాలన్నీ కూడా ఆయనకు అలాగే ఇష్టం కదండి అంటే అది అప్పటియే యాగిలం అయినప్పటికీ ఈ ఈ మాట చూడండి, నమ్మాళ్ళవార్లు ఎప్పుడు చెప్పే మాట, ఎన్నోడే కిట్టుగై కురుప్పాన నిలం, నాకు ఇష్టమైన స్థలం కాబట్టి ఎన్ను తిరుక్కడిత్తానత్తిలే అత్యభినవిస్తనాన నానాని ఎందిరా. అందుకోసం ఈ తిరుక్కడిత్తానాన్ని మిక్కిలి ఆదరించాడు. దాయప్పదిగళ్ళు ఇచ్చాది తలై చిరంద దాయప్పదిగళ్ళు ఎంగెంగం మిగవం విలక్షణమాయ్ పజయ్యదాయ్ వరిగిర స్థానంగల్ ఎంగుం. అసాధారణములైన దివ్య దేశాలు అన్నిట్లో ఆయన ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తన ప్రత్యేకత తెలిసేలా వేంచేసి ఉన్నాడు. అది దాయపదిలో ఉండేటువంటిది మనదండి. మనం అన్ని చూసుకుంటూ పెడతాం, మనదనే చోట ఆ భావం వేరుగా ఎలా ఉంటుందో దాన్ని చెప్తున్నారు అన్నమాట. మాయత్తినాల్ అభినవేశత్తాలే, ఇక్కడ మాయ అంటే ఇష్టము చేత కోరిక చేత ఇచ్చెయ్యాలే ఎన్నుదల్, మాయా వైన జ్ఞానం, మళ్ళీ అక్కడికక్కడ రెఫరెన్స్ జ్ఞానాన్ప మాయా అనే పదం జ్ఞానం అనే దాన్ని చెప్తుంది. మన్నివి తిరందాన్ విరుంబి తన ఐశ్వర్యం ఎల్లాం తోత్తుంబడి ఇరిందరళినాన్, తన ఐశ్వర్యాన్నంతటినీ కూడా అక్కడ నింపి తాను ఇచ్ఛాపూర్వకమైన జ్ఞానం వలన ఆ దివ్య దేశంలో తాను వేంచేసి ఉన్నాడు. అంటే అక్కడ మన్నీ విత్తిరిందాన్ విరుంబి తన ఐశ్వర్యం ఎల్లాం తోత్తుంబడి ఇరిందరళినాన్, తన గొప్పతనం అంతా కూడా నాకు కనిపించేలా వేంచేసి ఉన్న దేశం తిరుక్కడిత్తానం. అంటే ఐశ్వర్యత్తాల్ వంద వేరుపాడు తోత్త ఇరుందవేంద్రుమాం, ఐశ్వర్యం వల్ల, ఐశ్వర్యం ఏమిటండి, ఆయన వేంచేసి ఉండడమే ఐశ్వర్యం. ఉరై నిత్యవాసం పండుగిర, ఎప్పుడు వేంచేసి ఉండడము అనేటువంటిది. దేశ తమరర్ తేజస్సయుడయ్య నిత్య సూర్యులకు ప్రాప్యభూనిమాన తిరుక్కడిత్తానత్తుల్, తేజస్సు కలిగిన నిత్య సూర్యులందరూ తిరుక్కడిత్తానంలో వేంచేసి, అంటే అక్కడికి వచ్చి అక్కడ ఉన్న స్వామిని సేవించుకోవాలి అనుకునేటువంటి తిరుక్కడిత్తానం. అందువల్లే మనం ఎక్కడ ఏ దివ్య దేశంకి వెళ్ళినా లోపల ఉన్న పెరుమాళ్లతో పాటు ఆ చుట్టూ ఉన్నటువంటి చెట్టు పుట్ట అన్నీ కూడా నిత్య సూర్యులు ఆయన్ని సేవించుకోవడానికి వచ్చారు అన్న భావనతోటే చూడాలి అంటారు. ఇది మామూలుగా మనకి నైమిసారణ్యంలో అడుగులనా చెప్తారు. అలాగే కాకుండా ఆయన్ని సేవించుకోవడం కోసం నిత్య సూర్యులందరూ కూడా భూమి మీదకి వచ్చి చెట్ల రూపంగా పుట్ల రూపంగా ఉన్నారు అనేటువంటి మాట. ఆయర్ కధిపతి గోపసజీతన సజాతీయనాం వంద అవతరిత్తవர்கள் తలైవన అవన. ఆ గోప కుమారులందరూ కూడా ఆశ్చర్యకర చేషితములైనటువంటి ఆ కృష్ణుడు అవతరించినటువంటి వంశంతో వాళ్ళందరూ ధన్యులయ్యారు, అవతరించారు వాళ్ళందరూ. ఇది అవతారం అంటారు. గోపకులందరూ కూడా, మహర్షులందరూ కూడా ఆ రూపంలో కృష్ణుడి సమయంలో అవతరించే వరాన్ని పొంది వచ్చినటువంటి వారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. అద్భుతం ఆశ్చర్యమాన పడిగళయుడయ్యవన్, ఏ చేష్టలు చేసినా ఎంత ఆశ్చర్యంగా ఉంటాయండి కృష్ణుడివి. పుగందరులిన దేశంగళెల్లావత్తిలం విరుప్పముండాగిలం, ఆయన ఎక్కడో తెలిస్తే అక్కడ అన్ని గొప్ప దేశాలే అంటారు కదండి. ఆగిలం అయినా ఇది చాలా స్పెషల్, ఏది చెప్తే అదే అది చాలా స్పెషల్ అంటూ ఉంటారు అన్నమాట. తిరుక్కడిత్త ఎన్నై లభిక్కైక్కాగా, ఎందుకు అంత గొప్పతనం వచ్చింది? నాకు లభించింది కాబట్టి, నేను చూడగలిగాను కాబట్టి. తిరుక్కడిత్తానత్తలే తన్మేన్మయ్యం నేర్మయ్యం ఎల్లాం ప్రకాశిక్క నిన్రా నెంగై, తన మేన్మై పరత్వం నేర్మై సౌలభ్యం, పరత్వ సౌలభ్యాలు రెండూ ప్రకాశించేలాగా ఈ తిరుక్కడిత్తానంలో వేంచేసి ఉన్నారు ఈ అద్భుత నారాయణుడు అనేటువంటి విషయాన్ని 9వ పాసరంలో చెప్పి 10 అద్భుత నారాయణన్, అది అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఉండేటువంటి పెరుమాళ్ళ పేర్లు అద్భుత నారాయణుడు అన్నమాట. అద్భుత నారాయణన్ హరివామనన్ நிற்பதுமேவி இருப்பது என் நெஞ்சகம் நற்புகழ் வேதியர்
நால்மறை నిన్నాదిర్ కర్పగచ్చోలై తిరుక్కడిత్తానమే. ఎలాంటి తిరుగు నల్పుగళ్ వేదియర్, మంచి కీర్తి కలిగినటువంటి వేద వైదిక జ్ఞానము కలిగిన, అంటే వేద విజ్ఞానము కలిగిన, అంటే వేదాన్ని చదువుకున్నటువంటి వారందరూ, నాల్మరై 4 వేదాలు, నిన్రు అదిర్ ఎప్పుడు ఘోషిస్తూ ఉంటాయిటండి. ఎంత బాగుంటుందండి, మనకు అర్థం తెలియక్కల్లా ఆ వేదధ్వని వినిపిస్తూ ఉంటేనే మనస్సుకి ఏదో తెలియదు. మనం కోవిలకి వెడుతుంటే ఆ పురుష సూక్తాలు అవి చదువుతుంటే చూడండి, మనకేం అర్థం తెలియక్కల్లా, అసలు ఆ నాదం చెవుల్లో పడుతుంటేనే ఒక దివ్యానందం మనకు కలుగుతూ ఉంటుంది. అలాగా అది అవి ఘోషిస్తూ ఉండేటువంటి కల్పగచ్చోలై, కల్పవృక్షాలు నిండుగా కలిగిన తిరుక్కడిత్తానత్తు, తిరుక్కడిత్తానంలో వేంచేసి ఉన్న హరి, ఆశ్రితుల పాపాలను పోగొట్టేవాడు, వామనావతారం ఎత్తినవాడు, అద్భుతన్ ఆశ్చర్యభూతుడు అయిన నారాయణన్ శ్రీమన్నారాయణుడు. నిర్పదం మే వీరుపదం, నిలవడానికి అంటే వేంచేసి ఉండడం. ఎన్నంజగం నా మనస్సునందు, ఆ రూపం మాత్రం నా మనస్సులో అలా నిలిచిపోయిందండి. ఆ అద్భుత నారాయణుడు మాత్రం నా మనస్సులో అలాగా నిలబడిపోయి ఉన్నాడు. అంటే మనస్సు ఎప్పుడు ఆ రూపాన్నే ధ్యానిస్తుంది అని చెప్పడం అన్నమాట. 10ஆம் பாட்டு, என்னை பெருமளவும் తిరుక్కడెత్తానత్తిలే నిన్రాన్న. ఆయన ఎందుకోసం వచ్చాడండి? ఆయన ఇక్కడికి నన్ను పొందే వరకు ఇక్కడే ఉంటాను అన్నట్లుగా నిలబడ్డాడు. నా కోసమే ఆయన ఇక్కడ పెరుం అడవం, నన్ను పొందే వరకు, నేను తన దగ్గరికి వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను. పాపం నా కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎన్నై పెద్ద పెన్బు నేర్పదు, అలా నిలబడ్డా కూర్చున్నా నిరుపదం ఎన్నెంజిలే ఎంగిరార్, నిలబడ్డా నిర్పదం నిరుపదం, నిలబడ్డా కూర్చున్నా నా మనసులో. అంటే నన్ను పొందడం కోసం, పెరుమాళ్ళు మన్ని పొందడం కోసము ఎంత కష్టపడతారో ఈ మాట చెప్తుందండి. ఎట్నుంచి వస్తాడా, అట్నుంచి వస్తాడా, ఎలా పట్టుకోవాలి, ఏం చెయ్యాలి అని మన కోసం తల్లడిల్లుతూ ఉంటారట పెరుమాళ్ళు. నారాయణన్ తన్నుడైమై విట్టుకొడాదా వత్సలన్, తన సొత్తును వదులుకోలేనటువంటి వత్సలన్, అది వా సరిగ్గా పడిందో లేదో చూసుకోండి. వాత్సల్య గుణము కలిగిన వాడు. వాత్సల్యం ఎప్పుడు గుర్తు మీకు అందరికీ తెలిసిందే. ఏంటి దోషాలని కూడా అది మంచిగా అర్థం చేసేసుకోవడం వాత్సల్యం అంటే. మనలో ఎన్ని దోషాలున్నా వాటిని కూడా భోగ్యతా బుద్ధితో స్వీకరించడం వాత్సల్యం. ఆ గుణం కలిగిన వాడు హరి, ఆశ్రిత విరోధ నిరసన సమర్థం. ఎవరికి శత్రువు అండి? ఆయనకి ఎవరు శత్రువు లేరు. మనకి ఎవరు శత్రువులో వాళ్ళని తన శత్రువులుగా, అంటే అక్కడ భారతంలో అడుగడుగునా చెప్తాడుగా, పాండవులకి ఏమయ్యా నీకు నాకు ఏం శత్రుత్వం ఉంది, మా ఇంటికి ఎందుకు సాపాటికి రాలేదు అని దుర్యోధనుడు అడిగితే, నాయన పాండవాన్ ద్విషతే రాజన్ మమ ప్రాణాహి పాండవ, నీకు పాండవులు శత్రువులు కదా, పాండవులకి ఎవరు శత్రువులు, వాళ్ళు నాకు శత్రువులే. అందువల్ల నా మిత్రుడికి మిత్రులు శత్రువులు అని చెప్పినట్లుగా వామనం తన్னை చిరుగబెట్టు, తన్ను తగ్గించుకొని, ఆశ్రితుడే సర్వాపేక్షితంగళయ్యం, వామనుడిగా వచ్చాడు అనడానికి చక్కటి మాట. తన్னை చిరుగబెట్టు, తనను తగ్గించుకొని చిన్నవాడిగా చేసుకొని, ఆశ్రితుడే సర్వాపేక్షితంగళయ్యం ముడిక్కుమవన్, ఆశ్రితుల యొక్క కోరికలన్నీ తీర్చేటువంటి స్వామి. తన్ని తగ్గించుకుని అంటే యాచన చేయడానికి కూడా తాను అంత తనని తాను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు యాచకుడవడానికి కూడా సంశయించనంతగా తగ్గించుకొని ముడిమవన్ తీర్చేవాడు అద్భుతన్, ఇప్పటికళాల ఆశ్చర్యభూతన్, ఈ విధంగా అద్భుతమైన పనులు చేసిన వాడు. నర్పుగళిత్యాది అనన్య ప్రయోజన రెండం పొగഴയുடைய வைதிகராலே உச்சரிக்கப்பட்ட 4 వేదங்களாலும் ముழంగాన్ ఇన్నుళ్ళ, ప్రతిధ్వనించేలాగనమాట వేదాలు. కల్పక వనత్తయుడయ్య తిరుక్కడిత్తానత్తిలే,
అక్కడ ఎలాగ నిలబడ్డాడు? తన్ని చిన్నవాడిగా చేసుకుని ఆశ్రితుల యొక్క సర్వ అపేక్షితాలు అందిస్తూ ఆశ్చర్యకర వ్యాపారాలు కలిగి మంచి కీర్తి గల 4 వేదాలు నిరంతరం ఘోషించే పండితులున్న కల్పక వనములు కలిగిన తిరుక్కడిత్తానంలో ఒకవైపు ప్రకృతి శోభ చెప్తున్నారు, ఒకవైపు జ్ఞాన శోభ చెప్తున్నారు. అది ఇక్కడ ఒకటి కల్పకాల లాంటి చెట్లు అని ప్రాకృతిక సౌందర్యం. రెండవది నాన్మరయ్యారు అనేటప్పటికి 4 వేదాలు చదివిన పండితులు. అలాంటి వారు నివసించే చోట అవన్ నిర్పదు మేవి ఇరుప్పదు ఎన్నెంజగం ఎన్నుదల్. అందువల్ల అలాంటి చోట్ల ఆ ఊరిలో ఆ చతుర్వేద ధ్వనితో తోటలు కూడా మారుమ్రోగేటువంటి ఊరు. అంటే కొన్ని బాగుంటాయండి, కొన్ని వర్ణనలు ఒక పదాలు చాలా గుర్తు చేస్తూ ఉంటాయి. ఒక్కొక్క ఇంటికి వెడతాం అనుకోండి, ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి లోపల నుంచి అలా స్తోత్రాలు అవి ఇవి అలా వినపడుతూ ఉంటాయి అనుకోండి. అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది. సరే, రెండోది మనకి సరదాగా గరిట్లు విసిరేసుకోవడాలు, ఏవో తగలడాలు, మనకి తగలడాలు, ఆ వాతావరణాలు కూడా ఉండొచ్చు. కానీ అంత ప్రాకృతిక సౌందర్యము వేదఘోషలతో మారుమోగే తిరుక్కడిత్తానత్తు నారాయణన్ హరి వామనః అర్పుదన్ నిర్పదం. ఎన్ని పదాల్లో చూడండి. ఆయన ఎక్కడున్నాడండి? ఆ తోటలేమో అలా వేదఘోషలు చేస్తుంటే అవి కల్పక వనాల్లా ఉంటే అటువంటి తిరుక్కడిత్తానంలో ఉండేవాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? నా మన హరి వామన నిర్పదం ఎన్నంజగం. నా మనస్సుని ఏకంగా ఇక్కడికి వచ్చి తిష్ట వేసేసాడండి. ఇందులో హాయిగా కూర్చున్నాడండి. మే వీరుప్పదు, ఎంతో ఆనందంగా ఉన్నాడు. బాబోయ్ వచ్చానే కర్మ అనుకోవట్లేదు. ఎన్నంజగం ఎన్నుదల్ తిరుక్కడిత్తానం ఎన్నో సప్తం యర్థే ప్రథమై తిరుక్కడిత్తానం అని ఇది మళ్ళీ గ్రామటికల్ పాయింట్. తిరుక్కడిత్తానం అనేది ప్రథమా విభక్తి. తిరుక్కడిత్తానములో అనే సప్తమి విభక్తి అర్థంలో ప్రథమా విభక్తిని ప్రయోగించారు అని ఆ గ్రామర్ పాయింట్ కూడా మనకి ఇక్కడ చెప్పారు అన్నమాట. ఈ 10వ పార్టులో అర్బుదన్ నారాయణన్ హరి వామనన్ నిర్పదుమేవి ఇరుప్పదు ఎన్నంజగం நல்புகழ் வேதியர் நாள்மறை நின்னதிர் கற்பகச்சோலை திருக்கடித்தானமே. ఇంకా ఫలశ్రుతిగా சோலை திருக்கடித்தானத்து உரை திருமாலை மதில் குருகூர் செடவோ பன்ச பாலோட முதன்ன 1020 மேலை வைகுந்தத்து இருத்தும் వియందే. 11వ పాసరం ప్రతిపదార్థం. ఈ తిరువాయుమజని అభ్యసించిన వాళ్ళకి ఈ తిరువాయుమజ చేయి పట్టుకు తీసుకెళ్లి పరంపదంలో వదిలిపెట్టేస్తుంటాడు. రా నేనున్నాను, వాళ్ళు వీళ్ళు ఎందుకు అని చెప్పి మన చేయి పట్టుకొని తీసుకెళ్లి పరమపదంలో కూర్చోపెడుతుంటాడు. అంటే అంత శక్తివంతమైన బీజాక్షర సంపుటి అయినటువంటిది తిరువాయుమజి అని చెప్పడం అన్నమాట. అది సోలా తోటలతో చుట్టబడి ఉందండి తిరుక్కడిత్తానం. ఈ ఆళ్వార్ల వర్ణనలో మీరు ఏ ఊళ్ళు చూడండి, అన్ని ఊళ్ళ చుట్లు అరటి తోటలు, కొబ్బరి తోటలు, చెరుకు తోటలు, పూల వనాలు, పరిమళాలు, కోకిల పుంస్కారాలు. ఎంత ప్రకృతి రామణీయకత్వాన్ని వర్ణిస్తారో. తొండరడి పొడియాళ్వార్లు ఎలాగైతే ఆ ప్రాభాతికమైనటువంటి వర్ణనలు చేశారో ఎంత బాగుంటుందండి అది. అక్కడ కూడా అలాగే ఇక్కడ కూడా అన్ని చక్కటి వర్ణనలు అన్నమాట. అలాంటి తిరుక్కడిత్తానంలో ఊరై నిత్య నివాసం చేస్తూ ఉన్నటువంటి శ్రీయాం తిరుమాలై శ్రీయప్పతి విజయమై మదిల్ కురుగోర్ ప్రాకారాలు కలిగిన కురుకాపురి స్వామి అయిన సెడగోపన్నమ్మాళ్వార్ల యొక్క తిరుక్కురుంగుడి ఆలయాలు అప్పటికి ఇప్పటికే 5000 సంవత్సరాలు అయింది కాబట్టి కొన్ని ఉండొచ్చు, కొన్ని పోవచ్చు, కొన్ని కొత్త కొత్త స్థానాల్లో రావచ్చు. ఒకప్పుడు నమ్మాళ్వార్ల యొక్క వర్ణనకి తగినట్లుగా ఉండే వర్ణన అన్నమాట ఇది. సోల్ పాలోడు
చెప్పినటువంటి పాలోడు అముదన్న అది మనకి తెలుస్తుంది కాబట్టి ఈ ఉదాహరణ ఇచ్చారు బ్రహ్మాడు వారు. పాలోడు అముదన్న అంటే పాలతో కలిసిన అమృతంలాగా, ఆయిరత్తు ఇప్పత్తం ఈ 10 పాసురాలు ప్రత్యేకంగా 1000లో ఈ 10 పాసురాలు వియందు ఆనందించి, ఎప్పుడు ఆనందిస్తాం? చక్కగా పారాయణ చేసి ఆనందిస్తే మేల్ వైకందత్తు ఇరుత్తం వైకుంఠంలో ఉంచుతుంది, స్థాపిస్తుంది. ఎంత నమ్మకంగా చెప్తున్నారండి. తిరువాయిమొഴി చదువుకోండి, చదువుకోండి, చదువుకోండి. ఆ తిరువాయిమొഴి మిమ్మల్ని పరంపదానికి చేరుస్తుంది. అది అన్నా చాలు, విన్నా చాలు అనేటువంటి మాటని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. నిగమத்தில் இத்திருவாய்மொழி கத்தவரைகளே இது தானே 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 திருநாட்டிலே కొడిపోయి విడుమెంగిరార్ తిరువాయిమొഴి మన్ని పరమపదంకి తీసుకువెళ్ళి కూర్చోపెడుతుంది అని చెప్తున్నారు అన్నమాట. சோலை சிரமஹரமாய் தர்சனீயமான சோலையுடைய తిరుక్కడిత్తానత్తిలే నిత్యవాసం పండుగర శ్రీయప్పతియే. ఏ దివ్య దేశాన్ని వర్ణించిన దర్శనీయమాన శ్రమహరమాన ఈ 2 పాటలు ఉంటాయి. చూసేటప్పటికే శ్రమ తీరిపోతుంది, చూసిన కొద్దీ చూడాలి చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఎందువల్లంటే ఆ కోవిల మీదకి ఆ చెట్లు అలా వంగి చల్ల గాలులు వీసి వింజామర వీస్తున్నాయా అన్నట్లుగా ఉంటాయి. ఆ వరి పొలాలు అలా పైదాకా వస్తాయి. మీకంటే పైకి మేము వస్తామని ఆ చెరుకు గడలు తోటలు పైకి వస్తాయి. ఇవన్నీ కలిసి స్వామికి వింజామర సేవ చేస్తున్నాయా అన్నంత దివ్యంగా అసలు ఆ ప్రకృతి శోభని ఒక కోవిల. ఆ కోవిలలో మధ్య విమానం మనకి పైకి కనిపిస్తోంది. దాని మీద అటు నుంచి చెరుకు తోటలు, ఇటు నుంచి వరి తోటలు, ఇటు నుంచి పూల తోటలు అన్ని అలా అలాగా వింజామర చేసుకుంటూ సేవ చేస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుందండి. కడిత్తానత్తిలే నిత్యవాసం పండుగ శ్రీయప్పతియై మదిల్ కురుహోర్ సాంసారిక దుఃఖంగళకు కప్పువన్నాద. ఈ సంసార దుఃఖాలను గురించి భయపడక్కర్లేదు. అరణయ్యుడయ్యా పాపాలని రానియకుండా ప్రాకారాలుగా ఉంటాయిటండి తిరునగర్లో. ఎందుకు ఆ ప్రాకారాలు ఉన్నాయంటే పాపాలను లోపలికి రానియకుండా అడ్డుపడ్డాంగిట. షడగోపంసల్ రఘువరి చరితం ముని ప్రవీణితం ఎన్నమా పోలే. రామాయణాన్ని చెప్పినప్పుడు మనకి రఘువరి చరితం ముని ప్రణీతం అంటాం కదండి. వాల్మీకి మహర్షి చెప్పినటువంటి శ్రీమద్ రామాయణము అన్నట్లుగా షడగోపంసల్ అక్కడ ఆ కవి పేరు చెప్పినట్లుగా ఇక్కడ ఈ కవి పేరు చెప్పారు అని ఆ చిన్న మాటకి కూడా ఏంట్లే చెప్పేది అనే మాట ఉండదండి. మళ్ళీ ఒక ఉదాహరణను చూపిస్తూ వ్యాఖ్యానం చేస్తారు. షడగోపంసల్ రఘువరి చరితం ముని ప్రణీతం ఎన్నమా పోలే పాలోడు అముదన్న 1000 ఎన్నదల్. పాలతో కూడిన అమృతం లాంటి 1000 పాసురాలలో పాలోడముదన్న 10 ఎన్నదల్. అందులో అమృతం లాంటి ఈ 10 అని అర్థం. వాచవాచకంగళుడయ్యా సేర్తి ఇరుక్కరపడి చెప్పేది దాని అర్థము. వాచ్యం వాచకం అంటే అలాగే ఈ పాసురము దీని నమ్మిళ్ళయ్య గారు వ్యాఖ్యానము. ఈ 2 ఇది ఆళ్వందార్ నిర్వాహం. ఆళ్వందార్ అలా చెప్పారటండి. ఏమండోయ్ పాసురాలే కాదండోయ్, ఆ పాసురాన్ని నమ్మాళ్ళవార్లు ఎంత బాగా చెప్పారో నమ్మిళ్ళయ్య గారు ఆ వ్యాఖ్యానాన్ని కూడా అంత అందంగా చెప్పారు అని. మనం ఎప్పుడు ఒక పద్యం చదువుకుంటూ ఉంటాం కదండి. ఎక్కడి శ్రీ శఠారిమని ఏమి కవిత్వం అవేమి పాసురాలు. అబ్బబ్బబ్బా ఏం పాసురాలండి. ఎక్కడి దివ్య దేశ కథలు, ఎక్కడ మన్నంబిళ వారి ఈడులో వ్యాఖ్యలు మధ్య మధ్య మన భట్టరు వారి రసోక్తులేమి. వాళ్ళిద్దరిని తలుచుకుంటూ ఉంటాం కదా, ఇటు నమ్మిళ్ళయ్య గారిని అటు భట్టరు వారిని కూడా. అలాంటి చక్కటి గోష్ఠిలో మనం ఉన్నాము అని అన్నట్లుగా ఇక్కడ ఈ 19 ఆళ్వారు ఆళ్వందారు అలా నిర్వాహం చెప్పారు. చిన్న మాటే అంటారు వాళ్ళు, కానీ అవి ఎంతో శాశ్వతత్వాన్ని సంతరించుకునేటువంటి మాటలుగా ఉంటాయి. ఆళ్వందారు ఏమిటన్నారండి ఇక్కడ? అముదెంగెరదు
షడగోపన్ సొల్లెంగర వాచకత్తయే నమ్మాళ్వార్లు చెప్పిన ఈ పదాలు ఆ అందం అంటే అర్థం కూడా తెలియక్కర్లేదండి. మూల పదం అన్నా చాలు. ఇది మనం రోజు గుర్తు పెట్టుకోవాలి. ఎందువల్లంటే అర్థాలు తెలియక్కర్లా, అలా చదువుకుంటూ ఉండడమే, ఆ మాటలు నోరారా ఉచ్చరిస్తూ ఉండడమే, నాలుక చరితార్థం అవుతుంది అని చెప్పడం. ఇది ఆళ్వందారు నిర్వాహం 29 மேலை வைகுந்தத்திரும் సంసారத்திலே ఇత్తే అభ్యసిప్పారు ஒருவன் ఉండావదే என்று విస్మయపడ్డు. ఇది జోకు. ఆయన అనుకుంటారట, అబ్బా సంసారంలో తిరువాయుమొഴി చదివే వాళ్ళు కూడా ఉన్నారండి అని ఆశ్చర్యపోతారట. అంటే మనం ఎంత అదృష్టవంతులో చూడండి. అలాంటి ఆనందాన్ని కలిగించే అవకాశాన్ని మనకి నమ్మాళ్ళ వారి గోష్ఠిలో ఇచ్చారనమాట. ఎంత బాగా చెప్పారో ఆ మాట చూడండి. ఏమని ఇప్పత్తుం సంసారத்திலே இத்தை అభ్యసిప్పారు ఒరువన్ ఉండావదే. అబ్బా చదివే వాళ్ళు కూడా ఉన్నారండి என்று విస్మయపట్టు అని ఆశ్చర్యపడి, సర్వాధికమాన పరమవర్తిలే కొడిపోయి వైకు ఆశ్చర్యపడి వెళ్ళిపోవడం కాదు, మన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఆ ప్రత్యుపకారం చూడండి. ఆశ్చర్యపోయి ఎవడదారిన వాళ్ళు పోతే అందులో గొప్పేమీ లేదు. నువ్వు ఇలాగా తిరువాయుమొഴి చదువుతున్నావా అని ఆశ్చర్యపడి ఆ చదివిన వారికి మోక్షాన్ని ఇవ్వడం, అక్కడికి తీసుకెళ్లి కూర్చోపెట్టడం. మాయకొత్తనిల్ விடா ஏனடையாத தேசத்திலே வைத்து ஒரு நாளும் பிரியாத అనుభవిత్తై కొడుకుం. ఆ మాయக்கூత్త అనేటువంటి తిరువాయుమొழிలో ఆళ్వార్లు అనుభవించిన దుఃఖం, ఆ దుఃఖం ఉండనటువంటి పరమపదానికి చేరుస్తుంది. అలా లింక్ పెట్టుకోవాలి అన్నారు. ఆ కనెక్షన్ నంబిళ్ళయ్య గారు ఎంత బాగా కనెక్ట్ చేశారో చూడండి. మీకు మాయக்கூత్తాలో ఏ దుఃఖం అయితే నిన్ను విడిచి ఉన్నాను అని వచ్చిందో ఆ దుఃఖము లేని పరమపదానికి మన్ని చేరుస్తుంది. ఎవరు? ఈ తిరువాయుమొഴి. అది మెయిన్. ఈ పాసురాలు మన పరమపదానికి చేరుస్తాయి. ఎంత నమ్మకంగా గ్యారంటీ కార్డు మన చేతిలో పెట్టారో చూడండి. చదువుకోండి చదువుకోండి చదువుకోండి. దీనివల్ల మీరు చక్కగా మోక్షాన్ని పొందుతారు. అలా మోక్షాన్ని ఈ తిరువాయుమొഴి మీకు కల్పిస్తుంది అని అంటున్నారు. సోలై తిరుక్కడిత్తాన్ గణత్తు ఒరే తిరుమాలై మదిల్ కురుగూర్ సెడగోపన్ సొల్లు. ఆయన చెప్పిన ఈ తిరువాయుమొഴി సొల్లు పాలోడ మొదన్న 1010 మేలై వైకందత్తు ఇరుత్తుం వియందే. అందమైనటువంటి వైకుంఠాన్ని మనకి ఇస్తుంది. ఇదిగో మీరు చదివారని నేను ఆనందపడి వెళ్ళిపోవడం లేదు, మీకు నేను మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాను అని అంటున్నారు అని చెప్పి వాళ్ళకు తిరువీధి పిళ్ళై దివ్య తిరువడిగలే శరణం. ఎంత చక్కటి వ్యాఖ్యానం. ఇప్పుడు ఇదే ఉందనుకోండి, ఈ వ్యాఖ్యానం లేకపోతే ఈ విశిష్టార్థాన్ని మనం చెప్పుకోలేం కదా. చాలా గొప్పదండి అంటాం, వెళ్ళిపోతాం. అలా కాదు, మాయக்கூత్తాలో మీరు పడినటువంటి దుఃఖాన్ని, అయ్యో పాపం దుఃఖపడ్డాడే అని, ఇంత దుఃఖపడే వాళ్ళు ఉన్నారా అని, ఇలా ఉన్నారా అనుకుని వెళ్ళిపోవడం కాదు, వాళ్ళదారిన వాళ్ళు మీకు మోక్షాన్ని ఇవ్వడం. ఈ విశేషార్థాలు నంబిళ్ళయ్యగా చెప్పకపోతే మనకు తెలియదు కదండి. అలా అందమైనటువంటి నిర్వాహాలని మనకి ఆళ్వందారు గాని నంబిళ్ళయ్య గారు గాని చాలా చక్కగా అందించారు. వడక్కు తిరువీధి పిళ్ళై తిరువడిగలే శరణం. ద్రవిడోపనిషత్ సంగతి తిరువాయుమొழிக்கான శ్లోకం.